ప్రోమో 2 ప్రోమో 3 గురించి మాట్లాడుకుందాం. టైం అయిపోతుంది, కానీ ఆ ప్రోమో చూసిన తర్వాత ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను అనమాట. 2 ప్రోమో చూసిన తర్వాత, ఎస్పెషల్లీ సెకండ్ ప్రోమో చూసిన తర్వాత మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. కానీ పరిస్థితులు చాలా లేట్ చేశాయి అనమాట. బట్ ఓకే, చాలా గట్టిగా మాట్లాడుకుందాం 2 ప్రోమోల గురించి. బట్ థర్డ్ ప్రోమోలోకి వచ్చేసరికి సంజన గారు తిరిగి లోపలికి రావాలంటే సో బ్యాటరీ ఛార్జ్ అవ్వాలి 100%. దానికి తగ్గట్టు కొంతమంది కొన్ని చేయాలి. ఇమాన్యుయల్ కెప్టెన్సీ వదిలేసుకుంటాడు. సో అది ఈ రోజు సాటర్డే ఎపిసోడ్లో వదిలేసుకుంటాడు. బట్ సండే ఎపిసోడ్ రేపు మనకి టెలికాస్ట్ అవుతుంది కాబట్టి సో ఆ సండే ఎపిసోడ్లోనే కొత్త కెప్టెన్ సెలెక్ట్ చేస్తారనమాట. సో దానికి 5 కెప్టెన్సీ కంటెండర్లు సెలెక్ట్ అవుతారు. ఆ 5గురిలో డెమాన్ పౌండ్ కెప్టెన్ అవుతాడు. ఎలా అయ్యాడు ఏంటి అనేది మీకు తెలియాలంటే మన ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ స్టేటస్ పెట్టేశాను ఎప్పుడు. సో అది మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. చూసిన వాళ్ళు కాముగా చూసేది వదిలేయకుండా కొంచెం ఫాలో అయితే ఇంకా మీరు ఊరిని చూస్తూ ఉండొచ్చు అనమాట మనం పెట్టిన ప్రతిసారి ఫాస్ట్గా ఎర్లీ అప్డేట్స్. ఓకేనా? ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకునే ముందు సంజన గారి గురించి మాట్లాడుకోవాలి. ర్యాంప్ ఆడింది అనిపించిందా లేదా మీకు? ట్రైలర్ ఎలా ఉంది? ప్రోమో ర్యాంప్ ఆడింది అనిపించిందా? రప్ప 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 అనిపించిందా లేదా? అనిపించిన వాళ్ళు లైక్ చేయండి. సంజన గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి లైకులు కొట్టండి అయ్యా. సామాన్లు జాగ్రత్తగా ఉండాలి, లైకులు కొట్టాలి మీరు. అసలు మామూలు కూడా కాదు. 5 మామూలుగానే ఫస్ట్ ఆమె గురించి మాట్లాడుకుందాం. ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. సో ఆమె ఎలా ఉంటుంది నేను చూసిన డే 1 నుంచి ఇప్పటి వరకు సంజన గారు ఆమె యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఆమె ఎవరి జోలికి పోదు. ఆమె జోలికి ఎవరైనా వస్తేనా, ఆమెతోటి ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేసినా, ఆమెతోటి హై పిచ్లు ఎవరైనా మాట్లాడినా ఆమె వాళ్ళని టార్గెట్ చేస్తుంది. టార్గెట్ చేసి నార్మల్గా వదిలేదు. టార్గెట్ చేసి ఊరుకున్న వాళ్ళ గురించి మాట్లాడటాలు వెనకమాల అలాంటివి ఉండదు. ఆమెది బుల్జాయిలో కొట్టుద్ది. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలన్నమాట. ఆ రేంజ్లో కొట్టుద్ది. అదేంట్రా నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ దొబ్బుతున్నావు, అంత సీన్ లేదురా కొంచెం తగ్గురా అంటే లేదు. హరీష్ గారి ఫస్ట్ వీక్లో హరీష్ గారు వాళ్ళు బయట కూర్చొని మాట్లాడుతున్నప్పుడు హరీష్ గారు ఆమెతో మాట్లాడుతూ మీరు కెప్టెన్ అయితే మీరు చూసుకోండి, నాకు చెప్పొద్దు, నేను ఇలాంటివి చేయను. ఆమె 2-3 సార్లు ఆమెను ఎదిరిస్తాడు. శనివారం రోజు ఎపిసోడ్లో కొట్టిందా లేదా దెబ్బ? ఆయన అమ్మాయిల గురించి మాట్లాడే వీడియో ప్లే చేస్తే అవును సార్ ఆయన తనుజ్ అని డిగ్రేడ్ చేశారు సార్, ఇక్కడ అంటే అమ్మాయిలు అంటే అంత చిన్న చూప సార్ అని చెప్పి కొట్టిన దెబ్బ ఎలా కొట్టింది? ఇప్పటికీ మాస్క్ మ్యాన్ ఇంకా తేరుకోవాలా. అలాంటి దెబ్బ కొట్టింది గుండు అంకుల్కి. సుత్తి తీసుకొని నెత్తి మీద కొట్టింది అంకుల్ని. ఇప్పటికీ అంకుల్కి పైకి లేకపోతాడు అంకుల్. అలాంటి దెబ్బ కొట్టింది. అలాంటిది 5 కలిసి ప్లాన్ చేసి అర్ధరాత్రి పూట ఆ మనిషిని బయటకి కెంటేస్తే ఆ మనిషి చూస్తూ ఊరుకుంటుంది అని ఎలా అనుకుంటారు మీరు? అనుకోరు కదా. సో కాబట్టి ఆమె లోపలికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ర్యాంప్ ఆడుద్ది అనమాట. ఎవరు దొరికితే వాళ్ళు వేసుకుంటా పోతా ఉంటుంది. అది ఎలా ఆడుద్ది ఏంటనేది మనకి తెలుసు. సో సంజన 2.0 లోడింగ్. సంజన ద లేడీ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆమె లోపలికి పోయి ఎవరిని టార్గెట్ చేసినా ఆమెను బయటకు పంపించారు, టార్గెట్ చేసింది. ఎవరైనా అనింది అనుకో ఆమెను బయటకు పంపించేసారు, అనింది. కొంచెం గట్టిగా మాట్లాడినా, అగ్రెసివ్గా మాట్లాడినా, ఏం చేసినా కూడా ఆమెను బయటకు పంపించింది కాబట్టి ఆమె రియాక్షన్ అలా ఉంటుంది ఖచ్చితంగా. దానికి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇంత గట్టిగా నేను నిన్న కూడా వీడియోలో చెప్పాను. సంజన గారు ఆమె ఏదో చేస్తుంటారు అది కాదు, మనుషుల్ని కరెక్ట్గా అంచనా వేస్తుంది. నిన్న కూడా చూడండి, దివ్య నిఖిత వర్సెస్ శ్రీజ ఉందని తెలిసి శ్రీజతో కలిసి ప్లాన్ చేస్తుంది. శ్రీజ కూడా ఒప్పేసుకుంటుంది సింపుల్గా. మా కామనరు, మా కొత్తగా వచ్చిన టెనెంట్ మనతో పాటు అగ్ని పరీక్షలో ఉంది, అలాంటి ఏమీ చూడకుండా ఆడేస్తుంది ఆమెతో కలిసి గేమ్. సో అలాగా ఎవరి బలహీనతల్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టుద్దామా, దట్ ఈస్ ద గేమ్ అనమాట. సో సంజన గారిది అది గేమ్. సో అలాంటి పోస్టర్ని 5 కలిసి ఒకళ్ళు దొంగ అని చెప్పి, ఒకళ్ళు హార్మోనీ చెడిపోతుందని చెప్పి, ఒకళ్ళ హౌస్లో ఇలాంటి వ్యక్తులు పనికిరారని చెప్పి, ఇంకొకళ్ళు ఆమె స్వార్థం ఆమె చూసుకుంటూ ఉంటుంది, ఆమెకు తెలిసిన వాళ్ళు అలా ఉంటారు, ఆమె వరస్ట్ ప్లేయర్ అని చెప్పి బయటికి పంపించేసినప్పుడు సీక్రెట్ రూమ్లో పెడతారు. అది అందరికీ తెలిసే. సీక్రెట్ రూమ్లోంచి డైరెక్ట్గా మళ్ళీ బయటకు పిలిచి ఆమెని పంపిస్తూ ఆమె చేత హౌస్ మేట్స్ తోటి మాట్లాడిస్తారు చూడండి, అది ర్యాంప్. అంటే ఆమెను ఓపెన్ అప్ చేపించి ఇంకా హౌస్లో అంతకన్నా దమ్మున్న వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఫిక్స్ అయినట్టుంది. అందుకని ఆమెనే గెలికారు, ఆమెనే లేపారు పైకి. ఇప్పుడు ఆమె పైకి లేపారు, ఆమె సెంట్రిక్గానే గేమ్ జరుగుద్ది. ఇంకా అంతే కదా, అర్థమైపోయింది కదా. సో ఆమె సెంట్రిక్గా గేమ్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కడికి ఇచ్చి పారుతోపోయింది కదా. ఫస్ట్ మాస్క్ మ్యాన్ మాస్క్ మ్యాన్ తోటి ఎలా ఉంటుంది? మాస్క్ మ్యాన్ తోటి సార్ ఆయనతో ఉండలేము సార్, ఆయనతో పడలేము సార్, ఏదో పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినట్టు, ఈ బిగ్ బాస్ టీంకి ఆయనే పెద్ద అయినట్టు, ఆయన కింద ఏదో మేము ఉంటున్నట్టు అలా చెప్పు. అంటే లైక్
ఆయన అసలు తీసుకోడు సార్, ఏది చేసినా కానీ ఆర్గ్యుమెంట్కి వస్తారని చెప్పుద్ది. ఆయన నేచర్ ఏంటంటే మాస్క్ మ్యాన్ నేచరు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తుండే, మనం మనుషుల్ని ఈజీగా చాలా బాగా జడ్జ్ చేస్తాం అబ్బా, దాంట్లో నో డౌట్ ఇన్ దట్. మన ఛానల్లో వ్యూస్ తక్కువ ఉండొచ్చు, సబ్స్క్రైబర్స్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, బట్ మనుషుల్ని ప్రాపర్గా జడ్జ్ చేస్తాం. మాస్క్ మ్యాన్ అనే పర్సన్ సెప్టెంబర్ 2, 2023 ఓజీతో ఒక గ్లిమ్స్ వచ్చింది. ఆ గ్లిమ్స్ వచ్చి మాస్క్ మ్యాన్ చెడగొట్టింది ఏమో అనిపిస్తుంది. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే తగ్గ దూతా అని వచ్చింది కదా. సో అది మాస్క్ మ్యాన్ చెడగొట్టింది లేస్తే ఆయన, నేను అప్పట్లో ఒకడు ఉండేవాడు, నేను అప్పట్లో నాకు భాష ఆయన ఫీల్ అవుతుంటాడు అనమాట. నా అనుభవం అంత లేదు, మీ వయసు, నువ్వు తట్టుకోలేవు, నీకేం తెలుసు, నా గురించి ఏం తెలుసు, నీకు వస్తే తెలుస్తుంది, నువ్వేంటి నేనేంటి, వయసు ఏంటి, నేను ఇవ్వాలంటే నేను చాలా చూసి వచ్చాను, నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడిని కాదు, నేను ఒకప్పుడు అలా ఉండేవాడిని, ఇలా మాట్లాడుతుంటాడు అనమాట. నేను అని మాట్లాడుతూ ఉంటాడు ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆయన ఒక ఇమాజినరీ వరల్డ్లో బతుకుతూ ఉంటాడు. ఆ ఇమాజినరీ వరల్డ్లో ఆయన కింగ్, మిగిలిన వాళ్ళందరూ ఆయన బానిసలు అని అనుకునే మనస్తత్వం ఆయనది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఇమాజినరీ వరల్డ్లో బతుకుతున్న ఆ పర్సన్ రియాలిటీ షోలో ఉన్నాడు అనమాట. అంతే తేడా. ఆయన ఇంటి దగ్గర ఉంటే వేరేలాగా, కానీ ఇక్కడ వేరేలాగా. ఆయన ప్రతిదీ ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడుతుంటాడు కదా. సో సంజన గారు ఇదే చెప్తారు. ఇప్పుడు మాస్క్ మ్యాన్ వర్సెస్ సంజన ఓపెన్గా జరుగుద్ది గేమ్. ఎందుకు మాస్క్ మ్యాన్ గురించి ఇలా మాట్లాడుతున్నావురా బొగడాగా నువ్వంటే, పొద్దున నువ్వు ఆయన్ని డిఫెండ్ చేస్తూ మాట్లాడావు కదా, అలా అనడం తప్పు అంటే ఆ ప్రోమోలో అలా అనడం తప్పు. ఈ ప్రోమోలోకి వచ్చేసరికి ఆయన క్యారెక్టరైజేషన్ ఆమె డిస్క్రైబ్ చేసినప్పుడు, ఆయన క్యారెక్టరైజేషన్ని పర్సనల్గా తెలిసిన నేను, గంగ గురించి బాగా పూర్తిగా తెలిసిన ఈశ్వర్ మాత్రమే గంగకి నయం చేయగలడు. అలాంటప్పుడు నేను కాక ఇంకెవరు మాట్లాడతారు మాస్క్ మ్యాన్ గురించి? మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడే సర్వ హక్కులు నాకే ఉన్నాయి. హరిత హరీష్ కాదు, మహేష్ హరీష్ అని ఆల్రెడీ చెప్పాను మీకు. ఎందుకంటే నిన్న ఆ బీన్ బ్యాగ్ ఏదైతే దాపెట్టేశారో అసలు ఆయనకి అక్కడ ఉందని తెలియదు. ఆయన వచ్చి తీస్తాడు, సంజన గారి మీద నోరు జారుతారు, ఇచ్చి ఇలాగ ఎలా చేస్తారో కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదా, చేయడానికి చిరాకు ఉండదా అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. ఆయనకి తెలుసా అంటే ఆయనకి తెలియదు దాపెట్టింది. ఎవరు చెప్పుకుంటారు ఆయనకి? రాము చెప్తాడు ఆయనకి. అంటే రాము అవ్వచ్చు. ఎందుకు రాము చెప్తాడంటే, రాముని ఉదయము మేము 3 రోజుల నుంచి కష్టపడుతున్నాము, మాట అంటే మాత్రం ఇంకోసారి నోరు జారితే పళ్ళు రాలుతాయి అంటదామా. సో అదే రాము గుర్తుపెట్టుకుంటారు. రాము మాస్క్ మ్యాన్కి చెప్తారు, మాస్క్ మ్యాన్ వచ్చి ఇక్కడ బీన్ బ్యాగ్ నుంచి బట్టలు బయటకు తీస్తాడు. సో బయటకు తీసి ఈయనేదో పెద్ద కనిపెట్టినట్టుగా ఈయన బిల్డప్ ఇస్తుంటాడు, రైట్? సో ఇదనమాట మాస్క్ మ్యాన్. ఆమె గురించి ఇంకా ఏంటంటే, ఆమె ఎక్కడ దొరికితే ఆమెను అక్కడ తొక్కేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. రీతు అక్కడ ఆమెని డిఫెండ్ చేస్తూ ఉంటే ఆయన ఒప్పుకోడు. నీకెట్లా తెలుసు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడతారు. అంటే ఈమె దొరికింది, మనం తొక్కేద్దాము. ఎందుకు? శనివారం రోజు ఫస్ట్ వీక్ శనివారం రోజు తొక్కింది కదా. సో అది మనసులో పెట్టుకున్నాడు. ఆయన ఇప్పటికీ తేరుకోలేకపోతాడు, దాంట్లోంచి తేరుకోలేడు కూడా. అలాంటి దెబ్బ కొట్టింది సంజన. ఇప్పుడు రామ్ కొంతమందిని మంచిగా, కొంతమందిని చిన్నగా ట్రీట్ చేస్తానంటుంది. ఎప్పుడు ట్రీట్ చేశాను రా బిడ్డ అని అనింది. గడ్డ వణుకుతున్నాడు అక్కడ రాము. మామూలుగానే రాము చాలా డేంజరస్. నిన్న ఆ మాట అనిందని చెప్పి ఇతను వెళ్ళి అతనికి చెప్పాడు. ఇతనే వచ్చి వీళ్ళకి చెప్పొచ్చు కదా, దివ్య నిఖితకి. డైరెక్ట్గా రాము ఇన్వాల్వ్ అవడు. అంత దమ్ము లేదు రాముకి. అందుకనే సంజన గారిని చూస్తే గడగడ వణుకుతాడు. ఎక్కువ మాట్లాడు. ఎవరైనా కానీ రాము అనే వ్యక్తి సైలెంట్ అవుతాడు. అది మంచితనమో, అమాయకత్వమో, భయమో కాదు. దమ్ము లేదు రాముకి. వాళ్ళ మధ్య గొడవలు పెట్టి సైలెంట్ అయిపోతా ఉంటాయి. ఇది రాము నేచర్ క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే బీన్ బ్యాగ్లో బట్టలు ఉన్న సంగతి డైరెక్ట్గా దివ్య నిఖితకి అతనే వచ్చి చెప్పచ్చు. ఇక్కడ దీంట్లో ఉంటాయి, వీళ్ళు ఇక్కడ ఏదో చేస్తున్నారు. బట్టలు లేకపోయినా ఇందాక మేము వచ్చినప్పుడు ఉదయం బీన్ బ్యాగ్లో ఏదో గెలుగుతా ఉన్నారు, ఒకసారి చెక్ చేసుకో అని చెప్పి దివ్య నిఖితకి డైరెక్ట్గా వచ్చి చెప్పచ్చు. అంత సీన్ లేదు. అందుకని మాస్క్ మ్యాన్కి చెప్తే మాస్క్ మ్యాన్ వచ్చారు అక్కడికి. అర్థమవుతుందా? నిన్న కూడా అక్కడ ఏం చెప్పాడు, ఆమె అలా ట్రీట్ చేస్తూ ఉంటుంది, ఆమె చాలా చీప్ అని చెప్తారు. ఇప్పుడు అదే మాట్లాడుతూ ఉంటుంది. నేను చీప్ అనలేదంటే రికార్డింగ్స్ ఉన్నాయంటారు. గడ్డ వణుకుతున్నాడు బిడ్డ. అసలు బాగా ఒలుగు కూడా కాదు అసలు. అది ఆ ప్రోమో చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే, లిటరల్లీ మాస్క్ మ్యాన్కి ర్యాంప్ పాడింది అని అనిపించింది నాకు. ఎందుకు అంటే మాస్క్ మ్యాన్ క్యారెక్టర్ ఆమెకు నచ్చలేదు. ఆయన ఎప్పుడు నేను అనుకునే మనస్తత్వం ఎప్పుడు మంచిది కాదు. నువ్వు ఈవెన్తో నువ్వు బిగ్ బాస్ షోలో ఉన్నా, లేకపోతే ఇంకెక్కడైనా రియాలిటీ షోలో ఉన్నా, లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నా, నువ్వు కప్పు గెలవాలి అంటే ఫస్ట్ నువ్వు బయట జనాల్ని గెలవాలి కదా. నువ్వు బయట జనాల్ని గెలవాలన్నప్పుడు హౌస్లో ఉన్నప్పుడు నేను ఏంటి హౌస్లో నేను ఓకే,
నువ్వు బయట నేను 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 అంటే అది కుదరదు. ఎవరు నువ్వు బయట ఏంటి, నువ్వు బయట పెద్ద భాషావా, నువ్వు బయట పెద్ద పిస్తావా, నువ్వు ఏంటి అనేది బయటకు నిన్ను కనెక్ట్ అవ్వరు. ఆడియన్స్ లోపల నిన్ను కనెక్ట్ అవుతారు. లోపల నువ్వేంటనేది చూసి కనెక్ట్ అవుతారు. బయట నువ్వేంటని తెలిసి కనెక్ట్ అవ్వరు. బయట నువ్వేంటని తెలిసి కనెక్ట్ అయ్యే పని అయితే సో చాలా సీజన్స్లో చాలా మంది కనెక్ట్ అవ్వాలి. వేరే వాళ్ళు ఎవరెవరో గెలిచారు కదా. సో అలా ఉండదన్నమాట. మాస్క్ మ్యాన్కి ఆ విషయం తెలియట్లేదు అనమాట. అది సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమినేషన్ అప్డేట్. సో ప్రియా వర్సెస్ కళ్యాణ్ మధ్య జరుగుద్ది. కళ్యాణ్కి ఇప్పటికైనా బుద్ధి రావాలి, కళ్యాణ్కి ఎప్పుడైనా జ్ఞానం రావాలి. ఎందుకంటే ఉదయం వేరే ఎక్కడో చూశాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి చాలా బాగాలేదు, చాలా దారుణంగా ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది. అలాంటి ఇంటి కుటుంబం నుంచి మనోడు వచ్చాడు, ఆర్మీకి వెళ్ళాడు, వచ్చాడని. బట్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి మనోడు చేస్తున్నంత కంప్లీట్లీ రాంగ్ డైరెక్షన్లో ఉన్నాడు. ఇప్పటికైనా నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కళ్యాణే ఎలిమినేట్ అవ్వాలి, కళ్యాణే బయటికి వెళ్ళిపోవాలి. బట్ బిగ్ బాస్ టీము లాస్ట్లో నేను ముందే చెప్పాను కదా, వీళ్ళిద్దరే ఉంటారు, వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ జరుగుద్ది, కళ్యాణ్నే బయటికి పంపించాలని అనుకుంటున్నారని. నిజంగా కళ్యాణే బయటికి పంపిస్తారు అనుకున్నాం. బట్ అది ఈ రోజు డిసైడ్ అయింది ఏంటంటే, సో కళ్యాణ్ కాదు ప్రియానే బయటికి పంపించాలి, ఎందుకంటే ఈ అమ్మాయి గేమ్ ఏమైనా కొంచెం బాగుపడుతుందేమో అని అనుకున్నారు. సో కళ్యాణ్ని డేంజర్ జోన్లో పెడితే సో కళ్యాణ్కి కొంచెం జ్ఞానోదయం అది, కొంచెం గ్రాప్ చేసుకోగలుగుతాడు, ఆ పర్సనాలిటీ తనకుంది, ఆ మైండ్ సెట్ తనకుంది అని చెప్పి బిగ్ బాస్ టీం నమ్మి కళ్యాణ్ ఆపింది. యాక్చువల్గా కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. కళ్యాణ్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇది నాకు ఫస్ట్ నుంచి వారం మొదటి నుంచి ఉన్న అప్డేట్ అది. బట్ ఎలిమినేషన్ రౌండ్లో పెట్టి కళ్యాణ్ వెనక్కి పంపించారు. ఇప్పటికైనా కళ్యాణ్ తెలుసుకుంటాడేమో చూడాలి. సో ప్రియా ఎలిమినేట్ అయిపోయింది అనమాట. అది సంగతి. ఓవరాల్గా 2 ప్రోమోస్ చూసిన తర్వాత సో సుమన్ శెట్టి గారిని సిగరెట్ సాక్రిఫైస్ చేయమంటే ఆయన చేయాలంటాడు. అది కష్టం. వేరే వాళ్ళ కోసం సిగరెట్ల హ్యాబిట్ మార్చుకోవాలంటే సొంత ఇంట్లో వాళ్ళ కోసం అయితే మార్చుకుంటారు, కానీ బయట వాళ్ళ కోసం ఎందుకు మార్చుకుంటారు? ఎవరు మార్చుకోడు. సో తర్వాత శ్రీజ బట్టల కోసం అది ఇది అనింది. సో శ్రీజ అది నేను ఇవ్వను అంటది కదా శ్రీజ. ఇప్పుడు బిగ్ బాంబ్ అనమాట మీద. సో బిగ్ బాంబ్ పడుద్ది నాకు తెలిసి. బిగ్ బాంబ్ పడినప్పుడు ఆ శ్రీజ సేమ్ ఆ బట్టలు ఒకటే కాస్ట్యూమ్ తోటి ఉండాలనుకుంటా వారం అంతా నాకు తెలిసి శ్రీజ. అదే బిగ్ బాంబ్ లాగా పడుద్ది ఆమెకి. తనుజ కాఫీ సాక్రిఫైస్ చేస్తుంది. రితు చౌదరి హెయిర్ కట్ చేసుకుంటుంది అనుకుంటా నాకు తెలిసి. అండ్ రితు చౌదరి గ్రాఫ్ కూడా చాలా పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆ ఒక్క టాస్క్ ఆడింది కదా, అమ్మాయి టాస్క్ పెరిగింది. డెమోన్ గ్రాఫ్ పెరుగుద్ది, ఈ అమ్మాయి గ్రాఫ్ పెరుగుద్ది. ఇద్దరు గ్రాఫ్లు పెరుగుతున్నాయి. డెమోన్ మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. డెమోన్ 3వ కెప్టెన్ అవటం. ఒకసారి కెప్టెన్ అయింది, మళ్ళీ పోయింది, మళ్ళీ కెప్టెన్ అయ్యాడు, మళ్ళీ ఇంకోసారి కెప్టెన్ అయ్యాడు. తన సొంతంగా కెప్టెన్ అయ్యాడు 2 సార్లు. డెమోన్ పవన్ వరుసగా 2 సార్లు కెప్టెన్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. సో డెమోన్ పవన్ కెప్టెన్ అయ్యాడు అంటే డెమోన్ గ్రాఫ్ పెరుగుతుంది. డెమోను రితు ఈ పులిహోర కాన్సెప్ట్ ఆపేసి ఎవరి గేములు వాళ్ళు ఆడుతూ ఉంటే మాత్రం, టాస్కులు ఆడుతూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే మాత్రం వీళ్ళిద్దరి గ్రాఫ్ బాగానే ఉంటుంది. సో మిగిలిన వాళ్ళు కామనర్స్ కొంచెం రిస్క్ ఉంటుంది. డెమోన్ సేఫ్ జోన్లో ఉంటాడు నాకు తెలిసి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. బట్ సంజన గారు ఫుల్ మాస్ లోడింగ్ అనమాట. నాకు భలే అనిపించింది. ఆ మాత్రం ఉండాలి, ఆ మాత్రం ఉంటేనే గేమ్లో మజా వచ్చింది. సో మీకేమనిపించింది అని కామెంట్ చేయండి. ఇది చెప్పడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చేసాను నేను. జై హింద్.